హలో మేడం, నమస్తే మేడం. నమస్తే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము మేము జరాబాద్ నియోజకవర్గం నుంచి మేడము. హ్మ్. రుణమాఫీ కాలేదు. ఇది ఏం ఏం ప్రభుత్వమో ఏం కథనో మేడము. ఏం అన్ని చేద్దాం? కాదు మసిపూసి ఏం మారేడుగా. కాదు కాదు నాకు అర్థమైంది మీ బాధ. ఇంతసేపటి నుంచి అందరూ అదే చెప్తు ఏం చేద్దాం చెప్పు మరి ఇప్పుడు? ఇప్పుడు మసిపూసి మారేడుగాయ పెట్టినట్లు పని చేసిండు. రెండట్ల బియ్యం పెట్టి 500 మందికి పిలిచినట్టు చేసిండు. హ్మ్. ఇది రెండట్ల బియ్యం పెట్టి 500 మందికి పిలిచినట్టు చేసిండు మేడము. మీ ఊర్లో ఎంతమందికి రుణాలు ఉంటాయి? ఎంత మేరకు అయి ఉంటాయి చెప్పండి? 450 మంది 450 మంది రైతులు ఉంటారు మా దగ్గర. ఎంతమందికి అయింది? ఎంతమందికో 40-50 మందికి కావచ్చు. అది లక్ష బిట్ల ఉన్నోళ్ళకి బిట్ల కాలేదు కొంత. హ్మ్. ఉమ్. అయితదన్న నమ్మకం చాలా- కాదు కాదు మీరు ఆ బ్యాంకు దగ్గరికి పోయి ఆ బ్యాంకు దగ్గర ఏదో ఆఫీసర్లను పెట్టిరట కదా లోన్లు రాక. లోకల్ ఆఫీసర్ ఉన్నారు మేడము. ఒక్కరు పెట్టాడు దిక్కుసూనట్ల పరిస్థితి ఈ జనాలకు. హ్మ్. ఇదంతా మొత్తం ఘోర పరిస్థితి ఉన్నది మొత్తం అన్నమాట. బ్యాంకులకు పోయి అడిగితే ఏం సమాధానం చెప్తున్నారు? అడిగితే అవుతుండొచ్చు పని అంటాడు, కథం ఏమనడు. హ్మ్. ఇక వాళ్ళు చెప్పినట్టు ప్రభుత్వం అది ఉంది కదా మేడము. హ్మ్. ఇక ఎక్కడ ప్రభుత్వం ఉంటే అక్కడ ముగ్గు చూపిస్తారు వాళ్ళు. కాదు మళ్ళీ మిమ్మల్ని పోయి రుణాలు కాను ఏదో దరఖాస్తు పెట్టుకోమన్నారు కదా, పోయి మళ్ళీ మీరు ఆ దరఖాస్తు పెట్టుకుంటే ఏం దరఖాస్తు పెట్టాలన్నా మేడము, పెద్ద ఆఫీసర్ తిరిగి తిరిగి దమ్ముకొచ్చిపోతున్నది. హ్మ్. ఏం ఇది రెండట్ల బియ్యం పెట్టి 500 మందికి కొట్టించినట్ల పని ఉన్నది హ్మ్. మేడం. అర్థమైంది అర్థమైంది ఏం మీరు చెప్తున్న ప్రభుత్వం బాధ మేడం ఇది? ఆవేదన ప్రభుత్వం. అర్థమైతుంది. ఇప్పుడు చెప్పు తీసుకొని కొట్టుకున్నట్లయింది జనాలకి. ఇప్పుడు మార్పు కావాలనుకున్నారు కదా, ఈ మార్పు మార్పు కావాలనుకున్నారు, మార్పు చేసి చెప్పు తీసుకొని కొట్టుకున్నట్లయింది మేడము జనాలకు. జనాలకి ఇప్పుడు మంచిగా అర్థమైంది. అర్థమైందండి మీ ఆవేదన వైద్యం నాకు పెట్టడం అర్థమవుతుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి వచ్చినా ఇవే ఫోన్స్ వస్తున్నాయి. ఏంటి మాకు రుణమాఫీ కాలే, మాకు రుణమాఫీ కాలేదని. అయినోళ్ళ నుంచి అయితే నాకు ఇంతవరకు కాల్ రాలి. నేను అంటున్నా మేడము, ఒక్కరికి చేయలేదు. ఇగో రెండట్ల బియ్యం పెట్టి 500 మందికి పిలిచినట్ల పని చేసి చూడు. మేడం ఉందా ఇంకా నమ్మకం ఉందా? ఒకవేళ అవుతుందేమో అన్న నమ్మకం ఏమన్నా ఉందా? ఏం నమ్మకం ఉన్నది మేడము? ప్రభుత్వమే నుచ్చ ప్రభుత్వం ఉన్నది ఈ ప్రభుత్వం. విష ప్రభుత్వమా? ఏం ప్రభుత్వం అనమాట? ఏం ప్రభుత్వం? యాదానికి గ్యారెంటీ ఉన్నది మేడం. 25,000 ఇచ్చిండా మహిళలకు? ఫ్రీ 4,000 ఇచ్చిండా? ఎందుకు అట్లా మాట్లాడతారు? మనకు ఘనంగా ఆడోళ్ళకి మంచిగా బస్సు ఇచ్చిర్రు, ఫ్రీగా ఆడిపోవచ్చు, ఈడికి ఏం రావచ్చు. బస్సు కొట్టుకున్న వాళ్ళు చచ్చిపోయారు. నిన్న హైదరాబాద్ పొటెన్షియల్ లా 3 చచ్చిపోయారు. పొటెన్షియల్ లా 3 చచ్చిపోయారు మేడము. ఎందుకు ఎట్లా చచ్చిపోయారు? ఆ బస్సు ఎక్కేటప్పుడు మీ దగ్గర వచ్చినాయా? అది ఇవ్వరు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వరు, అది చేయరు. అవి రాయర్లే. ఇప్పుడు ఇప్పుడు అది రాయరు మేడము. ఇప్పుడు ఈ రుణాలు రాస్తురా? ఇక రుణాలు రాస్తుంటే మేము అనమాట, ఈ రుణాలు మేము చేసినామని చెప్పుకునే ఉన్నది. కానీ అందరు పండుగ చేసుకురట కదా నిన్న 15 ఆగస్టు. ఏం పండుగ చేస్తారు మేడము? తిట్టినోడు కాడు ఇప్పుడు, తిట్టినోడు లేడు చూడు. తిట్టినోడు లేరు ఈ ప్రభుత్వంకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అభిప్రాయం మనను ఆవేదన తెలియజేసినందుకు.